అల్లూరి జిల్లా గిరిజనులకు చిన్న సీఎం పవనాలు సారు మరో గిఫ్ట్ పంపిండోల్లో. ఇగో చూస్తున్నారు కదా, వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఆహాహా నాకే ముందన్నట్టు పోటీపడి మరీ పిలగాండ్లు తింటున్న గీ మామిడి పండ్లను పవనాలు సారే పంపిండు. మళ్ళా గీవేవో మార్కెట్లో కొనుక్కొచ్చినే కాదొల్లో, స్వయంగా సారు తోటల ఆర్గానిక్ గా పండించిన మామిడి పండ్లేనట. అయితే గీ నడుమ అడవి తల్లి బాట పేరు మీద అల్లూరి జిల్లా డుమ్రిగూడలున్న పెదపాడు కురిడి అనే ఊళ్ళ తిరిగిండు గదా పవనాలు సారు. ఇగాల కట్టాలను అడిగి తెలుసుకున్న పవనాలు సారు గప్పటికెంచి ఊరల మీద మస్తు పాయరాన్ని పెంచుకున్నాడు. ఊరికి కావలసిన సవలతులన్నీ చేసే పనులు ముంగటేసుకున్నాడు. గీ నడుమనే రోడ్డు పనులకు శంకుబండేసే కార్యాన్ని కూడా చేసిండు. ఇక పెదపాడులున్న ఊరలకు కనీసం చెప్పులు కూడా లేవని చెప్పి కొలతలు తీసుకొని మరీ ఆళ్లకు చెప్పులు పంపించిండు. ఇగిప్పుడేమో కురిడిలున్న జనాలకు పాయరంగం మామిడి పండ్లను పంపిండు. ఊళ్ళున్న మొత్తం 230 ఇండ్ల జనాలకు అరడజన్ చొప్పున మామిడి పండ్లను పంపి ఆళ్ల మీదున్న పాయరాన్ని చూపెట్టుకున్నాడు పవనాలు సారు. ఇక పవనాలు సారు పంపిన మామిడి పండ్లను తీసుకొని ఆడున్నోళ్ళందరూ మస్తుగా సంబరపడ్డారు. మా కష్ట సుఖాలల్లా భాగమైన పవనాలు సారు 10 కాలాలు సల్లగుండాలని దీవనార్థులు పెట్టిండ్రు గిట్లా. ఈ పదవిలోన మళ్ళా బాబు పెద్ద పదవికి వెళ్ళాలా, నాకేమి ఇచ్చినా ఒకటే, ఏమి ఇవ్వపోయినా ఒకటే. నా కష్టం కొంచెం డెవలప్ చేసినాడు, మాకు నీళ్ళు ఇచ్చినాడు. వాళ్ళ తల్లులు పిల్లలు అందరు సవిష్టంగా ఉండాలి. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిరిజనులకు వీరమల్లు కానుక సూపర్ అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొందరు. గీ ముచ్చట ఎరికైనా పవనాలు సారు ఫ్యాన్స్.